వెల్కమ్ బ్యాక్ టు హానియా గడ్డెక్కడ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. మారుతి బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. బ్రీజా టాప్ ఎండ్ వేరియంట్ ZDI ప్లస్ అండి, డీజిల్ వర్షన్. మనకి హైవే మీద 22 ప్లస్ మైలేజ్ అయితే వస్తుందండి. మనం స్పీడ్ అనేది 80 నుంచి 100 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తే. కార్ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలామంది బ్రీజా అంటే వైట్ కలర్, సిల్వర్ కలర్, రెడ్, ప్యాషన్ రెడ్ ఇలా తీసుకుంటారు. కానీ చాలా డిఫరెంట్గా ఉండిద్ది అనమాట. ఫైరీ ఎల్లో కలర్ అనమాట. మీకు డ్యూయల్ టోన్ వస్తుందండి ఇందులో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టాప్ కూడా వైట్ షేడ్ వస్తుంది. కార్ అయితే మాత్రం అట్రాక్టివ్గా ఉందండి, మిస్ చేసుకోవద్దు. అండ్ మనం చాలా మంచి ప్రైస్కి ఇవ్వబోతున్నాం అనమాట. మార్కెట్లో కంపేర్ చేసుకోండి. క్వాలిటీ నేను ఏదైతే ఇప్పుడు మీకు వీడియో పోస్ట్ చేస్తున్నానో చాలా క్లియర్గా చెప్తాను, డీటెయిల్డ్గా. ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయిద్దండి. ఎవరైనా SUV సెగ్మెంట్లో డీజిల్ వర్షన్లో ఒక మంచి కార్ కావాలి అనుకునే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అలానే ఈ వీడియోని ఎవరికైనా కార్ కావాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. కార్ చూస్తున్నారు కదండి, చాలా చాలా బాగుంది. మీకు ప్రీమియం లుక్ ఉందన్నమాట కార్ అయితే మాత్రం. అందులోనూ డీజిల్ వేరియంట్. మార్కెట్లో క్వాలిటీ కార్స్ చాలా చాలా రేర్గా దొరుకుతున్నాయండి. అందులో మీకు బ్రీజా కార్స్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉండిద్ది అన్నమాట మనకి. ఈ కార్ వచ్చేసరికి కస్టమర్ ఆల్రెడీ అంటే అదర్ స్టేట్ నుంచి తెచ్చుకొని కన్వర్ట్ చేసుకున్నారండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ కన్వర్ట్ అయింది. AP40 అని మనకి నెంబర్ ప్లేట్ కూడా రావడం జరిగింది. సో మనకి డాక్యుమెంట్స్ పరంగా కూడా ఎటువంటి ఛార్జెస్ అనేవి ఏమి ఉండవు అన్నమాట. ఓన్లీ నేమ్ ట్రాన్స్ఫర్కి 1500 రూపాయలు ఖర్చు చేసుకుంటే సరిపోయిద్ది. ఈ కార్కి లైఫ్ పరంగా మనం మాట్లాడుకుంటే 2017 జూన్లో రిజిస్ట్రేషన్ అయిందండి. మనకి లైఫ్ పరంగా 2032 జూన్ వరకు ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసరికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 1 ఇయర్ వ్యాలిడ్ ఉందండి. అంటే రీసెంట్గా వీళ్ళు పర్చేస్ చేసుకున్నారు కాబట్టి మనకి 1 ఇయర్ వరకు ఇన్సూరెన్స్ అనేది ఉంది. పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా క్లియర్ అండి. అండ్ కార్ గురించి మనం మాట్లాడుకుంటే కలర్ అయితే మాత్రం ఫుల్ అట్రాక్టివ్ ఉండిద్ది. స్పోర్ట్స్ వేరియంట్ ఎలా ఉండిద్దో సేమ్ అదే ఫీల్ అవుతారు. బానెట్ కావచ్చు, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. నేను ఇన్స్పెక్షన్ చేశాను, పర్ఫెక్ట్గా ఉండిద్ది. అండ్ ఇంజన్ అయితే మాత్రం అల్టిమేట్ అండి. పికప్ కావచ్చు, సస్పెన్షన్ మెయిన్గా ఎంత పెద్ద గతుకుల్లో మీరు వేసినా సరే చిన్న నాయిస్ కూడా రావట్లేదు అన్నమాట. AC, ఇంటీరియర్ ఇవైతే నేను కంప్లీట్గా తరువులి ఇన్స్పెక్షన్ చేశానండి. చాలా బాగుంది కారు. అండ్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి ఏమేమి ఫీచర్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ బ్రీజాకి తరపు నుంచి మనకి షోరూమ్ నుంచి వీళ్ళు లాంచ్ చేసింది LDI ఆప్షనల్, VDI ఆప్షనల్, ZDI ఆప్షనల్ ఇలా లాంచ్ చేశారండి. ఇది వచ్చేసరికి ZDI ఆప్షనల్ అన్నమాట. అంటే దీనికి మించి టాప్ ఎండ్ అనేది లేదు. అందులోనూ డ్యూయల్ టోన్ కాంబినేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఈ కార్ వచ్చేసరికి అప్పట్లోనే 14 lakhs ఆన్ రోడ్ ప్రైస్ ఉందండి. మనం ఒక రీజనబుల్ ప్రైస్కి అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ప్రైస్ అయితే చివరిలో చెప్తాను, ఒకసారి చూడండి. అండ్ ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ వస్తుందండి. కంప్లీట్గా ఈ కార్కి సంబంధించి 2 keys కూడా అవైలబుల్లో ఉన్నాయి. 2 keys కూడా ఈ విధంగా వస్తాయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇచ్చారు విత్ DRL. మనకి ఇందులోనే సైడ్ ఇండికేటర్స్ అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూసుకోవచ్చండి. ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ లేవు అన్నమాట. అండ్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మీకు ఇది డ్రైవర్ సైడ్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎలాయ్ వీల్స్ కూడా మీకు మెటాలిక్ సిల్వర్ కలర్లో కంపెనీ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్స్ అండి. 4 కూడా
అలానే టైర్స్ విషయానికి వస్తే దాదాపుగా టైర్స్ 4 కూడా 85%, సారీ 1 సెకండ్ అండి, 75% ఉంటాయన్నమాట. 75% నాకు తెలిసినంతవరకు ఒక 15,000 to 20,000 కిలోమీటర్స్ వరకు మనం టైర్స్ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓఆర్విఎమ్స్ అంటే సైడ్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి ఎల్ఈడి స్ట్రిప్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఫోల్డబుల్ మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. పైన రూఫ్ రైల్స్ ఇక్కడ చూసుకోవచ్చండి. ఇవి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వస్తాయన్నమాట. టాప్ అండ్ మనం ఈ కార్ ఆపరేట్ చేయడానికి కీ అనేది పాకెట్లో పెట్టుకొని అండ్ ఇక్కడ నుంచి లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం లాక్ చేసినాం, అన్లాక్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ 4 పవర్ విండోస్ ఇక్కడ చూసుకోవచ్చండి. లాక్ అన్లాక్ మాన్యువల్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చండి సీట్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అయితే చూసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. ఇక్కడ ఫైరీ ఎల్లో కలర్కి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగింది. కంపెనీ నుంచి వచ్చే సీట్ కవర్స్ అండి ఇవి. 100కి 85% ఉన్నాయన్నమాట. పైన రూఫ్ కూడా చూసుకోవచ్చండి. సీలింగ్ ఎక్కడ డస్ట్ ఏమీ లేదు. ఫుల్ క్వాలిటీ కార్ అండి. మనకి మైలేజ్ అండ్ సేఫ్టీ పరంగా కూడా మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక డ్రైవర్కి ఒకటి కో ప్యాసింజర్కి ప్రొవైడ్ చేశారన్నమాట. డాష్ బోర్డ్ క్వాలిటీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవు. ఇది వచ్చేసరికి మనకి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుందండి. అండ్ ఇక్కడ మనం ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ గ్లో బాక్స్ అనేది వస్తుందండి. ఇది వచ్చేసరికి ఇప్పటి వరకు 75,000 కిలోమీటర్స్ తిరిగిందండి. 75,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇంజన్ అయితే సూపర్గా ఉందండి. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ, ఇంటీరియర్, బాడీ పరంగా అసలు చూసుకోవాల్సిన అవసరం లేని కార్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ పుష్ స్టార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. స్టార్ట్ అండ్ స్టాప్. ఇది వచ్చేసరికి కంప్లీట్గా సైడ్ ఓఆర్విఎమ్స్ ఏదైతే సైడ్ మిర్రర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ప్యానల్ అండి. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి క్లోజ్కి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది. అండ్ ఏదైతే టచ్ ఉందో ఇందులో మనకి నావిగేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చిప్ కూడా చూసుకోవచ్చు. ఆఫ్లైన్ మోడ్లోనే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట నావిగేషన్. అలానే దీనికి మనం యాపిల్ కార్ప్లే అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే ఉండిద్ది. మనం త్రూ వైడ్తో కనెక్ట్ చేసుకుంటే మనం మొబైల్ డిస్ప్లే అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యిద్ది. సో మనం మొబైల్ పాకెట్లోనే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ వస్తుంది. ఒకసారి మనం ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూద్దామండి. ఇంజన్ దీనికి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉందో క్లచ్ ప్రెస్ చేసి ఇక్కడ ఉంది కదండి స్టార్ట్ అండ్ స్టాప్, నేను ప్రెస్ చేస్తున్నా చూసుకోవచ్చు. ఇంజన్ స్టార్ట్ అయింది. సింగిల్ సెల్ఫ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఇచ్చారండి. ఏసీ అయితే చిల్ వస్తుంది. అసలు మనం మారుతి కార్లకి చూసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ కింద వచ్చేసరికి 12 volts ఛార్జర్ సాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. యూఎస్బి యూజ్ చేయడానికి అండ్ అలానే ఆక్సిలరీ కేబుల్ యూజ్ చేయడానికి ఇచ్చారన్నమాట. ఇక్కడ రేట్ చూసుకోవచ్చు అండి బ్యాక్ కూర్చోే వాళ్ళకి. ఇది వచ్చేసరికి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి హెడ్ రెస్ట్ చూసుకోవచ్చు.
బ్యాక్ కూర్చున్న వాళ్ళకి హెడ్ రెస్ట్లు అనేది ప్రొవైడ్ చేశారు. అలానే ఫ్రంట్ కూడా 2 హెడ్ రెస్ట్లు అనేది ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా ఉండిద్దండి బ్యాక్ సైడ్ మాత్రం. 6 ఫీట్ హైట్ పర్సన్ కూర్చున్నా సరే చాలా ఆరామ్గా కూర్చోవచ్చు అన్నమాట. ఇంజన్ అయితే స్టార్ట్ అయి ఉందండి, నేను చూపిస్తాను. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్, నాయిస్ అనేది ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా బీటింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చిన ZDI+ అనే ట్యాగ్. అండ్ బ్యాగ్ కూడా చూసుకుంటే మనకి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి డీఫాగర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మంచు పడేటప్పుడు వర్షాకాలంలో యూజ్ అవుతుంది అన్నమాట. అలానే రేర్ వైపర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సెన్సార్ ఇచ్చారండి. సెన్సార్ బటన్ ద్వారా మనం రేర్ బూట్ అనేది ఓపెన్ చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా ఉండిద్దండి బూట్ అయితే మాత్రం. దాదాపుగా 350 లీటర్స్ మీకు డెప్త్గా ఉండిద్ది అన్నమాట. లాంగ్ వెళ్ళే వాళ్ళు ఆరామ్గా లగేజ్ అనేది క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ స్టెప్పింగ్ టైర్ కూడా చూసుకోవచ్చండి. పోస్టులు కావచ్చు, ఇవి పిల్లర్స్ కావచ్చు, ప్రతిదీ నేను చెక్ చేశానండి. పంచెస్ కావచ్చు, ఎక్కడ చెక్కు చెదరలేదు. అండ్ ఈ కార్కి యాక్సిడెంట్ హిస్టరీ ఏం లేదండి. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఇక్కడ చూసుకోవచ్చు డెంట్స్, స్క్రాచెస్ ఏమీ లేవు అన్నమాట. ఇది డ్రైవర్ సైడ్ అప్పర్ ఆర్మ్ చూసుకోవచ్చండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అప్పర్ ఆర్మ్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ లోయర్ ఆర్మ్స్ మనం చెక్ చేసాము. ఇక్కడ ఇంజన్ బీటింగ్ కూడా చూసుకోవచ్చండి. ఇంజన్ అయితే చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉందన్నమాట. ఇంజన్ నాయిస్ ఎక్కడ లేకుండా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సో ఓవరాల్గా అదండి, కార్ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉంది, మిస్ చేసుకోవద్దు. బయట మీరు మార్కెట్ చూసుకోండి. యాక్చువల్లీ బ్రీజా కార్ అంటేనే మనకి మ్యాక్సిమం 7 lakhs అబోవ్ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్స్. మనం ఒక మంచి కండిషన్ కార్ కస్టమర్కి 6,40,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. 6,40,000. హెవీ బార్గెనింగ్ అయితే ఉండదండి. 1% కమిషన్ కూడా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. 6,40,000 రూపాయలు మంచి రీజనబుల్ ప్రైస్, ఫుల్ క్వాలిటీ ఉన్న కారు, మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.